హాయ్ అండి. వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే గురువారం కదండి. సో గురువారం రోజు ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో ఆ పూజ గదంతా కూడా శుభ్రం చేసుకుని అలంకరించుకుని పువ్వులతో ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. సో అలాగే కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను. సో గురువారం రోజు అయితే ఎక్కువ గురువారం రోజున మనం ప్రసాదం ఏమైనా చేసిన ఇలా అలంకరణ కూడా ఎల్లో కలర్తో చేస్తే మంచిదని చెప్పి సో ఇలాగా చామంతి పూలతో అయితే ఇలాగా అలంకరించుకున్నానండి. అలాగే తులసి కోట దగ్గర దీపం కూడా వెలిగించుకుని అలాగే సూర్య నమస్కారం ఇదిగోండి ఇలా సూర్య నమస్కారం కూడా చేసుకుని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ పక్కన ఉన్న ఇది మొక్క అయితే ఇది చూస్తున్నారు కదా, చాలా వరకు తెలుసు మీకు ఈ మొక్క బ్రహ్మకమలం మొక్క అంటారు కదండి. అంటే బ్రహ్మకమలం కాదంటారు, నైట్ క్వీన్ అంటున్నారు. సో నైట్ క్వీన్ బ్రహ్మకమలము ఇదైతే ఒక 1 మంత్ అవుతుందండి పెట్టి. ఇలా సైడ్ ఇలా వస్తున్నాయి ఆకులు, అయితే కొమ్మ వస్తుందో ఆకులు వస్తున్నాయి, ఇవైతే వస్తున్నాయి ఆకులు వస్తున్నాయి. సో ఇదైతే అంతకుముందు పెట్టినది నేను, ఇది ఒక 3 మంత్స్ అలా అవుతుంది. ఈ యొక్క ఆకు హాఫ్ పీస్ లాగా ఉండేది, దాని పక్క నుంచి చూడండి ఈ ఆకు అయితే వచ్చింది ఇంత పొడవుగా. సో వేరే దాంట్లో నుంచి తీసి ఇంకా ఇందులోనే వేసేసాను ఇది కూడా. సో బ్రహ్మకమలం మొక్క అండి, నైట్ క్వీన్. అలాగే ఇది వచ్చి మరువం, మనకి పూల్లో వేసి కట్టుకుంటారు కదా, సువాసన చాలా బాగుంటుంది, మరువం అంటారు దవనం. సో ఇలా ఇది కూడా చిన్న మొక్క తీసుకొచ్చి వేసానండి ఇది. సో అలాగే మొన్న అంతా క్లీనింగ్ అంతా చేసినప్పుడు ఇదంతా తీసేసాను కదండి. చూడండి మళ్ళీ ఇలాగా అవి కొన్ని పూలు, ఈ చామంతి పూలు టైప్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఊడిపోయినా మళ్ళీ అవి జాయిన్ చేసేసి ఇలాగైతే పెట్టేశాను. సో ఇలాగ ఇవైతే సైడ్స్లో అయితే ఇది ఇలా హ్యాంగ్ చేశాను, ఇది చూస్తున్నారు కదా. సో అలా హ్యాంగ్ చేసేసి ఈ గవ్వలది కూడా ఇలాగ పెట్టేసాను. ఎంట్రన్స్లో ఉంటే చాలా మంచిదని చెప్పి ఇది ఎంట్రన్స్లో అన్ని గుమ్మాలకు కూడా ఇవి తెప్పించి కట్టాను. అవి చిన్నగా ఉంటే ఇది పెద్ద సైజు. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తాను. టిఫిన్ ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది అండి. ఇలా ఇడ్లీ ఇంకా టమాటో కొత్తిమీర చట్నీ చేశాను. అలా కర్రీకి వచ్చి ఆలు, కాలీఫ్లవర్ అండ్ బఠానీ కలిపి ఇలా మిక్స్డ్ వెజ్ లాగా చేసేసాను. సో నెక్స్ట్ అయితే నేను టెంపుల్కి వెళ్తానండి. సో వంట అదైతే నాకు అయిపోయింది, నేను టెంపుల్కి వెళ్తాను ఇంకా. సో ఇలా గుడికి అయితే వచ్చేసానండి. సో ఇది వచ్చి కింద హాల్లో మనకి ఇలా చిన్న విగ్రహం, అలాగే శివలింగం, అలాగే గోడకైతే ఇలా ఫోటో అయితే ఉంటుందండి. ఇక్కడ దీపారాధన అది చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నా కానీ ఈ గుడిలో చేసుకుంటూ ఉంటారు కింద. అందుకే హాల్ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. అలాగే పక్కన మనకి దుని ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం దుని దగ్గరికి. సో ఇది వచ్చి మనకి దుని అండి. మన ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ కనిపిస్తుందండి దుని. అలాగే హారతి ఇచ్చేది కూడా మనకి కనిపిస్తుంది, మీకు మన వీడియోలో కూడా నేను పెట్టాను. సో ఇలా ఏదన్నా అనుకున్నప్పుడు, జరగాలనుకున్నప్పుడు మనము సో దునిలో పీచు తీయని కొబ్బరికాయ అనుకుని అందులో వేసి దుని చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసుకుని అలాగా 9 వారాలు చేస్తే అనుకున్న పని జరుగుతుందని చెప్పి కొంతమంది నమ్మకం, విశ్వాసంతో కూడా అవి చేస్తూ ఉంటారు. సో ఇలా దీపారాధన అది ఇక్కడ చేసుకుంటారండి. మనము ఒత్తు, నూనె, అలాగే ప్రమిదలు ఇలా తెచ్చుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం మనం. ఇలా బయటకు అయితే వచ్చేసి స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తే మనకి చూస్తున్నారు కదండి ఇలా ఉంటుంది. కింద కూడా హాల్ ఇంతే ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. సో పొద్దున్నే కదండి, తక్కువ అన్నారు, ఇంకా వస్తూ ఉంటారు. ఈరోజు గురువారం ఖాళీ ఉండదు.
ఎక్కువ వచ్చినప్పుడు ఇలాగ మనకి లైన్లో అయితే పంపిస్తారు. ఎక్కువ పండుగలప్పుడు అలాగే గురు పౌర్ణమి అలాంటి టైంలో మనకు అసలు ఖాళీగా ఉండదు. ఆ టైంలో ఈ లైన్ ప్రకారంగా మనము లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు క్యూ లైన్ పాటించాలి కాబట్టి అప్పుడు ఈ చైన్స్ ఇవన్నీ కూడా మనకి లాక్ చేసేస్తారు. లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ గణపతి, అలాగే ఇలా దాటుకుని ఇలా వెళ్ళేసరికి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. సో ఈ పక్కన చూడండి బాబావారు ఉయ్యల్లో ఊగుతున్నారు. బాబావారు హారతి చేస్తున్నారు. సో దర్శనం అయిపోయిందండి. సో ఇలా ఇక్కడ మనం అర్చన ఏదైనా చేయించుకోవాలంటే ఇక్కడ చేస్తారు. మనకి ఇలా శివపార్వతుల ఫోటో ఉంది, అలాగే శివలింగం ఇక్కడ బాబావారిని కూడా ప్లేట్లో ప్రతిష్ఠించారు. సో ఇక్కడ మనకి అర్చన అయితే మనం చేయించుకోవాలన్నప్పుడు ఇక్కడ చేస్తారు. సో ఇంకా బయటకు వచ్చేస్తే ఈ పక్కన చూస్తే ఇది ఒకటి చూసేది మొక్క, అలాగే ఆ పక్కన ఉసిరి చెట్టు, రావి చెట్టు పక్క పక్కన ఉంటే కార్తీక మాసంలో అస్సలు ఖాళీగా ఉండదన్నమాట. సో చూస్తున్నారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.